హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి మావా. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది నెక్స్ట్ వీడియో కోసం. ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ సీజన్ తెలుగు టైటన్ డిఫెన్స్ అయితే హైలైట్గా ఉంది మావా. సో ఈ డిఫెన్స్లో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరో కింద కామెంట్ చేయండి. అతను కూడా లో బడ్జెట్ అండ్ హై పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్ మాత్రమే ఉండాలి. చూద్దాం ఏ ప్లేయర్కి ఎక్కువ మంది ఓటేస్తారు. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే ఈ సండే రోజున హైలైట్ మ్యాచ్ ఉంది మావా తెలుగు టైటన్ ఫ్యాన్స్కి. అదే తెలుగు టైటన్ వర్సెస్ యూపీయోదా. తెలుగు టైటన్ హ్యాట్రిక్ విజయాలతో వస్తే యూపీఏదో లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయి చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తెలుగు టైటన్ ఆ విన్నింగ్ మొమెంటంని అలాగే కంటిన్యూ చేయాలనుకుంటే యూపీఏదో తన లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయి ఈ మ్యాచ్లోనే గెలవాలని చాలా ఖచ్చితంగా వస్తుంది. సో ఈ గేమ్ లాస్ట్ వరకు చాలా సీరియస్గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మా. మెయిన్గా ఈ వీడియోలో మనం యూపీఏదో లాస్ట్ 2 మ్యాచెస్ ఎలా ఓడిపోయిందని చూసుకుంటే ముందుగా గుజరాత్ జైన్స్ ఈజీ మ్యాచ్ ఓడిపోయింది మా యూపీఏదో. అండ్ కమింగ్ టు లాస్ట్ మ్యాచ్ ఢిల్లీతో అయితే ఏకంగా 17 పాయింట్స్ మార్జిన్తో ఓడిపోయింది. ఈ 2 మ్యాచ్లు చాలా దరిద్రంగా ఆడిందని చెప్పొచ్చు యూపీయోదా. మెయిన్గా వాళ్ళ రైడర్స్ అయినా గగన్ తప్ప ఇంకొక సెకండ్ రైడర్ కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వలేమో. ఒక గగన్ అయితే లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి సూపర్ 10 చేస్తున్నాడు. ఈ ఒక్క ప్లేని తెలుగు టైటన్ బెస్ట్ ప్లానింగ్తో వస్తే ఈ మ్యాచ్ కూడా ఈజీగా గెలవచ్చు అని చెప్పొచ్చు తెలుగు టైటన్స్. అండ్ కమింగ్ టు యూపీయోదా ఒక డిఫెన్స్. సుమిత్ అయితే లాస్ట్ మ్యాచ్లో అయితే జస్ట్ ఒక్క పాయింట్ కూడా తెలియదు మా. ఇదే అర్థం చేసుకోవచ్చు ఇలాంటి ఫామ్లో ఉన్నాడని. తన నుంచి ఏకంగా 4 అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ డిఫెండర్ మహేందర్ సింగ్. ఇతని నుంచి కూడా ఏకంగా 5 అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ ఉన్నాయి మా లాస్ట్ మ్యాచ్లో. వీళ్ళిద్దరు అయితే రీసెంట్ మ్యాచెస్లో చాలా ఫెయిల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇవన్నీ తెలుగు టైటన్ చాలా పాజిటివ్గా తీసుకోవాలి. వీళ్ళు ఎక్కడైతే తప్పులు చేస్తున్నా అక్కడ తెలుగు టైటన్ చాలా స్ట్రాంగ్గా రావాలి మా. అప్పుడు మ్యాచ్ ఈజీగా గెలవచ్చు తెలుగు టైటన్. ఇంకా లాస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి యూపీఏదో ఒక థర్డ్ రైడర్గా శివం చౌదరిని తెచ్చారు. గుమాన్ సింగ్ అయితే లాస్ట్ మ్యాచ్లో కూడా కనిపించలేమా. కానీ యూపీఏదో మనతో ఆడిన లాస్ట్ మ్యాచ్లో గుమాన్ సింగ్ అండ్ గగన్ అయితే అదరగొట్టారని చెప్పొచ్చు. సో ఆ మ్యాచ్ని దృష్టిలో పెట్టుకొని గుమాన్ సింగ్ని డైరెక్ట్ స్టార్టింగ్ 7లో పెట్టే ఛాన్స్ ఉంది యూపీఏదో. ఒకవేళ అది చేయలేదంటే యూపీఏదో ఒక వర్స్ట్ డిసిజన్ తీసుకుందని చెప్పొచ్చు మా. ఇంకా లాస్ట్ మ్యాచ్లో థర్డ్ రైడర్గా శివం చౌదరి ఆడితే ఇతను కూడా బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. టోటల్గా 4 రైడ్స్లో 3 సక్సెస్ఫుల్ రైడ్స్ ఉన్నాయేమో. అండ్ ఒకటి ఎంటీ రైడ్ అన్సక్సెస్ఫుల్ రైడే లేదు ఇతని నుంచి. మెయిన్గా తెచ్చిన 3 పాయింట్లో కూడా 2 పాయింట్స్ బోనస్ నుంచి ఉన్నాయేమో. సో ఇతని మీద అంత భయపడే అవసరం లేదు తెలుగు టైటన్ డిఫెన్స్. బికాజ్ బోనస్ చేసినప్పుడు మన శుభం షిండే అయితే అదరగొడుతున్నాడని చెప్పుకోవచ్చు ప్రతి ప్లేయర్ మీద. మెయిన్గా మన డిఫెన్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉందమ్మా. అండ్ రెండు టీంలు చూసుకుంటే తెలుగు టైటన్ దుమ్ము లేపే ఛాన్స్ కనిపిస్తుంది. లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి అదరగొడుతున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎలాగైనా లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు కాబట్టి అంత మంచి మొమెంటంతో అయితే రారు. ఈ మ్యాచ్ తెలుగు టైటన్ గెలిచే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్ తెలుగు టైటన్ గెలిచిన థర్డ్ పొజిషన్లో ఉంటుంది. బికాజ్ నిన్న జరిగిన పునేరి పల్టన్ వర్సెస్ జైపూర్ మ్యాచ్లో పునేరి గెలిచింది మా. పునేరికి అయిన 12 మ్యాచెస్లో 9 మ్యాచెస్ గెలిచి 18 పాయింట్స్ చాలా కంఫర్టబుల్గా కనిపిస్తున్నారు సెకండ్ పొజిషన్లో. ఈ మ్యాచ్లో తెలుగు టైటన్ గెలిచిన జస్ట్ 14 పాయింట్స్ వస్తుంది మా. సో ఈ మ్యాచ్ గెలవడం తెలుగు టైటన్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే టాప్ 4లో ఉండడానికి ఛాన్స్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ సెకండ్ పొజిషన్కి టార్గెట్ చేయాలని ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ తెలుగు టైటన్కి. మీరేమంటారు మా? ఈ మ్యాచ్ తెలుగు టైటన్ ఈజీగా గెలుస్తుందా లేదా టఫ్ కాంపిటీషన్ యూపీయోదా ఇస్తుందా? కానీ ఎట్టి పరిస్థితుల్లో యూపీయోదాని చాలా ఈజీగా తీసుకోవద్దు. అది మన ప్లేయర్స్ కూడా తెలుసు మా. చూద్దాం మ్యాచ్ గురించి అయితే నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నా. అండ్ ఈ 2 టీంల యొక్క బలం అండ్ బలహీనతల గురించి ఒక డీటెయిల్ వీడియో చేసాం మా. తెలుగు టైటన్ ఈ మ్యాచ్ గెలవాలంటే ఎలాంటి ప్లానింగ్స్ రావాలో ఆ వీడియోలో క్లారిటీగా మాట్లాడాం. ఇంకెవరైనా వీడియో చూడకపోతే గో అండ్ వాచ్. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం మావా. ఇంక ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్స్. థ్యాంక్ యూ.